నియోజకవర్గంలో 145 రేషన్ షాపులలో నిత్యావసర వస్తువులు పంపిణీ ప్రారంభమైంది. కూటమి నాయకులతో ఆర్డీఓ చంద్రశేఖర్ వీటిని ప్రారంభించారు. ప్రభుత్వ ఆదేశాలతో రేషన్ షాపులు తిరిగి ప్రారంభించారు. ప్రజలంతా దీన్ని వినియోగించుకోవాలని ఆర్డీఓ కోరారు. ప్రతి నెల 1వ తారీఖు నుంచి 15 వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, తిరిగి సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకు పంపిణీ జరుగుతోందని తెలిపారు. వృద్ధులకు, వికలాంగులకు ఇంటి వద్దకే పంపిణీ చేస్తామని అన్నారు. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణం ముందు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆర్డీఓ చంద్రశేఖర్ నాయుడు గారు, ఎంఆర్ఓ గోపికృష్ణ గారు మరి తదితరులు వచ్చి ఈ కార్యక్రమాలని ప్రారంభించి ఉన్నారు. మరి గతంలో ఎన్నో ఇబ్బందులు పడినారు వ్యాన్ల వల్ల. ఎందుకంటే పళ్ళు బాగొట్టుకొని ఇంటికాడ కాపలా ఉండి వ్యాన్లు ఎప్పుడు వస్తాయి ఎదురు చూస్తూ వాళ్ళు మరి వాళ్ళ పనిని కూడా పోగొట్టుకున్న సందర్భాలు ఉండి ఎన్నో గొడవలు పడి మాకు చెప్పి అట్లా ఇబ్బందులు పడిన రోజులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 వరకు, సాయంత్రం 4 నుంచి రాత్రి 8 వరకు వయోవృద్ధులకి, వికలాంగులకు కూడా వారి ఇంటి వద్దనే ఇచ్చే సౌకర్యాన్ని కూడా కలుగజేస్తున్నారు. ఈ సౌకర్యం వల్ల ఏంటంటే ఈ 15 రోజులు 1వ తారీఖు నుంచి 15వ తారీఖు వరకు ఇచ్చు ఈ సౌకర్యం వల్ల మరి వాళ్ళు తీరిక సమయాల్లో వచ్చి ఈ రేషన్ తీసుకునే వెసులుబాటు కల్పించిన ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తున్నాం. మన ప్రభుత్వ ఆదేశానుసారము చీరాల డివిజన్ మొత్తము ఈరోజు నిత్యావసర సరుకులు 8 గంటలకే ప్రారంభించడం జరిగింది. దీనికి సంబంధించి 8 గంటల నుంచి 12 గంటల వరకు అని, అలాగే మధ్యాహ్నం 4 నుంచి 8 గంటల వరకు పంపిణీ చేయాలని, ఆ మిడిల్లో 12 గంటల నుంచి 4 వరకు వికలాంగులకు అలాగే వయోవృద్ధులకు కూడా పంపిణీ చేయాలని ఆదేశం జరిగింది. ఈ క్రమంలో వీళ్ళందరూ కరెక్ట్గా పంపిణీ చేస్తున్నా లేదా అనేది అందరూ ప్రజాప్రతినిధుల సమక్షంలో మనము అందరికీ ఒక అవగాహన కల్పిస్తూ డివిజన్ మొత్తం పర్యటిస్తున్నామండి.